ఇప్పుడు నేను ఇక్కడ వరకు మొన్న మనోళ్ళు వచ్చినప్పుడు నేనే వస్తా పారే అని చెప్పిన. అంతకంటే ముందు కూడా నేను ఇక్కడ ఎన్నికల ప్రచారంలోకి వచ్చినప్పుడు ఫార్మాసిటీ రద్దు చేస్తామనేటువంటి మాట ఆ రోజు కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్పారు. అదే మాట నాతోటి కూడా చెప్పించారు, ఫార్మాసిటీ రద్దు చేస్తాం మళ్ళా అని, మీ భూములు మీకు ఇప్పిస్తామనేటువంటి మాట చెప్పారు. నేను ఆయాలనే ఇలా నమ్మలే, ఇలా నమ్మకనే ఒకవేళ వీళ్ళు రద్దు చేయకపోతే మళ్ళీ వచ్చి వీళ్ళ పని చేస్తా అని చెప్పిన. కానీ ఇవాళ మళ్ళా అదే పాత కథ అయింది. రద్దు చేయకపోగా ఇంకా మీదికేని బెదిరింపులు, కేసులు, దబాయించే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. కాబట్టి నేను మీ అందరికీ ఒకటే చెప్తా ఉన్నా, ఈ ఉద్యమము ఈ కుర్మిద్ద తండాకాడనో లేకపోతే ఈ చుట్టుపక్కల పల్లెల కాడనో జరగాల్సిన ఉద్యమం కాదు. ఇది ప్రపంచానికి తెలవాల్సినటువంటి ఉద్యమం. అందుకోసమని ఒక పూట నేను చెప్తా, అలా ఎవరి సర్ది వాళ్ళు కట్టుకొచ్చుకోరి, ఎవరి సర్ది వాళ్ళు కట్టుకొని మీరందరూ నేను ఏడికి రావాలని చెప్తా. ఆ రోజు వస్తే ఈ ప్రపంచం తలెత్తుకొని చూడాలి, అరే ఇది జరుగుతుందా ఇడా అని. అప్పటిదాకా ఏ టీవీలో రానియరు మన పంచాయతీ, ఏ పేపర్లో రానియరు. ఇంకెవడన్నా నాయకుడు వస్తే నేనున్నా అంటాడు, సాటుకేని వెళ్ళిపోతాడు. ఇట్లా వద్దు, ఇట్లా వద్దు. అందుకోసమే నేను ఎక్కడ ఉన్నటువంటి నాయకత్వానికి అందరికి చెప్తా ఉన్నా. నేను ఇది చూసిన తర్వాత నేనే ఆశ్చర్యపోతా ఉన్నాను. 50 రోజుల నుంచి ప్రజలంతా టెంట్ వేసుకొని 45 డిగ్రీల ఎండల కూర్చొని మా భూములు మాకు కావాలి, మా హక్కులు మాకు దక్కాలి, మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని చెప్పి డిమాండ్ చేస్తుంటే కనీసం వీళ్ళని పలకరించినోడు లేడీడా. ఇంత దుర్మార్గమైన పరిస్థితి ఉంటుందా ఎక్కడన్నా భూమి మీద? ఈ పేద బిడ్డలు భూమిని నమ్ముకొని మట్టిని బుక్కి బతుకుతున్నటువంటి పేద బిడ్డలకు భూములు ఇస్తామని చెప్పి, వాపస్ చేస్తామని చెప్పి మోసం చేసినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మెడలు వంచే బాధ్యత నాది, వాళ్ళ మెడలు వంచే బాధ్యత నాది. మీ భూములలోంచి గజం భూమి కూడా పోకుండా అడ్డుకుంటా అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఇదే విషయంలో మొన్న ఖమ్మంలో వెలుగుమట్ల అని ఒక చోటు ఉంది, అక్కడ ప్రభుత్వం దుర్మార్గంగా రాత్రికి రాత్రి ఇండ్లు కూలగొట్టింది. ఇండ్లు కూలగొడితే నేనే ఖమ్మం పోయినా. ఖమ్మం పోయి అక్కడ ఏడుస్తున్న బాధితుల దగ్గర పోయి చెప్పిన, శపథం చేసిన, ఒక్క గజం భూమి కూడా పోనీయ, మళ్ళా మీకు అన్నే ఇండ్లు కట్టిస్తా, ఎట్లా చేయరో ఈ మంత్రులు అని చెప్పి పోయి కొట్లాడి మంత్రులతో ఒప్పించి మళ్ళా వాళ్ళ పట్టాలు వాళ్ళకి ఇచ్చి వాళ్ళకి ఇండ్లు మంజూరు చేయించి వచ్చిన. ఇవాళ ఈ కుర్మిద్ద తండా గాని ఫార్మాసిటీ బాధితులు ఎవరైతే ఉన్నారో, అమ్మా నేనైతే నికార్ గట్టిగా నిలబడతా, మీరు నిలబడేది ఉంటే రాది. ఏడికైతే గాడికి భూమి పోయినాక ఏం చేసుకుంటాం ఈ పానం? బతుకు తెరువే పోయిన తర్వాత ఏం చేసి బతాము, ఎట్లా బతాము ఇంకా? అందుకోసమే ఈ ఉద్యమాన్ని నిన్నటి దాకా మీరు కొట్లాడిరు, ఇయాల్టి నుంచి నేను తీసుకుంటా ఉన్నా. ఎట్లా కొట్లాడనో, ఏ విధంగా కొట్లాడనో దాన్ని కొట్లాడతా అని చెప్పి మీ అందరికి తెలియజేసుకుంటూ, ఇలా 4 తారీఖు 5 తారీఖు రేపు మీరందరూ వస్తారా? మరి వస్తారు కదా. రేపు మీరే కాకుండా మన ఎఫెక్టెడ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళను కూడా ఓ 10-20 మంది వస్తారంటే నేను అక్కడ యాక్షన్ ప్లాన్ చెప్తా, ఏం చేద్దాం అనేది. అట్లయితే దిగొస్తారు, ఇట్లా రారిగా. మనం చేసే కార్యక్రమం అట్లుంటే దిగొస్తారు. కాబట్టి మనం అందరం కూడా మీ వాళ్ళకి చెప్తా ఉన్నా, వాళ్ళు చెప్పింది వినండి. రేపు 10-20 మంది నేను పిలిపించి ఎట్లా చేయాలనేది మొత్తం రాసిస్తా, దాని ప్రకారం పోతా. ఒకటి నేనైతే చెప్తా ఉన్నా, తీన్మార్ మల్లన్న మీ బిడ్డ, మీ భూములు పోనిచ్చే బిడ్డ కాదు. అవసరమైతే అడ్డం పడుకోనైనా సరే మీ భూములు కాపాడుతా తప్ప పోనీ అన్న విషయాన్ని తెలియజేస్తా ఉన్నా. ఇక అలాగే ఇవాళ మాట్లాడుకోండి. మరి ఇవాళ మాట్లాడుకొని మీరు వస్తే గిట్ల కాదు ఉద్యమం చేసుడు.
అదే వాళ్ళకు నేను మిమ్మల్ని వాళ్ళ ఇళ్ళ కడీలు బాధ్యతకే తీసుకుపోతున్నా. అర్థమైతలేదు మీకు? నేను దూలకపోతుంది వాళ్ళ ఇళ్ళ కడీలు బాధ్యత కార్యక్రమానికే. అర్థమైందా? అందుకోసమే నాయకత్వం చెప్తా. ఇంకా నేను అన్ని కూడా చెప్పకూడదు. ఈడ మీరు మనోళ్ళు రేపు వస్తారు. వచ్చిన తర్వాత నేను ఎట్ట చేయాలని మీరైతే 2-3 రోజుల తయారుండాలి. అందరు తయారుండు. ఏం చేయాలి, ఎట్లా చేయాలనేది నేను చెప్తా. సరేనా? మీరు ఎవ్వరు కూడా బాధపడకండి. మీ భూమి పోనిచ్చే ప్రసక్తే లేదు. ఇక్కడ భూమి పోతే అక్కడ సర్కారు పోతుంది. ఇక ఈ 2 పనులు అయితే చేసి పెడతా. ఎట్టి పరిస్థితిలో అది మీ భూమి పోనీయా, మీ హక్కులు పోనీయా, మీకు జరిగిన నష్టం ఏదైతే ఉందో ఆ నష్టాన్ని ఎట్టి పరిస్థితిలో కూడా కంటిన్యూ కానివ్వ అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ, మరి ఇక్కడికి నేను జస్ట్ అసలు ఏంది వాతావరణం చూడడానికి వచ్చిన. ఇంకా నేనేదో సుదీర్ఘ ప్రసంగం చేయడానికి కాదు. ఎందుకంటే నాకు తెలిసిన విషయం ఇదంతా. ఆ రోజు హామీ ఇస్తే మరి రాజకీయ నాయకులు అంతా అవతల పడితే ఏమయ్య మళ్ళా నువ్వు కూడా ఆయన వస్తేవి కాదంటే నేను వచ్చిన బరాబర్ వస్తాపా అని చెప్పి మళ్ళీ వచ్చిన. తప్పించుకునే వాళ్ళం కాదు. బరాబరి అందరు నాయకుల్లాగా మాట చెప్పి తర్వాత మాట మార్చడం లాంటిది ఉండదు. చెప్పినామంటే ప్రజలకు చేయాల్సిందే. అటువంటి కార్యక్రమం చేస్తాం. ఎంతవరకైనా కొట్లాడతా. అసెంబ్లీలో కొట్లాడడానికి కూడా సిద్ధంగా ఉన్నా. ఎక్కడి వరకైనా ఈ పోరాటాన్ని తీసుకుపోతా అని చెప్పి ఫార్మా బాధితులు ఎవరైతే ఉన్నారో మీ అందరికీ హామీ ఇస్తా ఉన్నా. రేపటి నుంచి కార్యక్రమాన్ని నేను తీసుకుంటా, నేను చేస్తా. ఎట్లా చేయాలనేది మీరు అందరు సిద్ధంగా ఉండండి. మనోళ్ళని పిలిచి నేను మాట్లాడతా. నేను చెప్పిన రోజు మాత్రం మీరు అందరు రెడీగా ఉండాలి. సరేనా? ఇక ఇంకో ఒక చిన్న రిక్వెస్ట్ అన్న. ఎంత అంటే మీరు ఎప్పుడు బిజీ ఉంటారు అన్న. ఇవాళ మేము 54 రోజులు కూర్చున్నాం. ఒక అర్ధగంట మాతో పాటు కూర్చున్నాను. ఇంకా చాలా ఉన్నాయి మిమ్మల్ని ఎక్స్పెక్ట్ చేసేవి. ఒక అర్ధగంట. నేను ఏమంటున్నా, అర్ధగంట ఏంది 6 గంటలు ఇలా పడుకోవడానికి సిద్ధంగా ఉన్నా. కానీ మనము ఒక ఉద్యమాన్ని ఫలితం సాధించే ఉద్యమంగా మలచాలి. ఇప్పుడు తీన్మార్ మనల్ని అర్ధగంట కూర్చుంటే ఇప్పుడు వాళ్ళు మొత్తం ఇడికి వెళ్ళిపోతున్నామయ్యా అని అంటే 6 గంటలు కూర్చున్నాం. వాళ్ళు మనం ఎండలో ఎండి వానలో దడిసి ఆకలికి చచ్చుడు ఎందుక బలంగా ఉండి పోరాటం చేద్దాం పరి.